ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. ఆగస్టు 7వ తారీఖు గురువారం నాడు కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు భగవంతుడు తిరగరాయబోతున్నాడు. మరి ఇంతకీ ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి భవిష్యత్తును ఎలా ఏ విధంగా తిరిగి రాయబోతున్నాడు, అలాగే వీరి జీవితం ఎలా ఉండబోతుంది, అదే విధంగా గ్రహాలు వీరికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా, ఇటువంటి వివరాలని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి శివయ్య అనుగ్రహంతో మీకు అనేది ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున మీ జీవితంలో అనేది ఇక కుంభరాశి వారికి కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాతను ఊహించని విధంగా మార్చబోతున్నాడు. ఇక కుంభరాశి వారు రాశి పెట్టుకోండి, ఇక మీపై జాతకం మారబోతుంది. వారికి శివయ్య వల్ల కుంభరాశి వారికి తలరత ఏ విధంగా మారబోతుందంటే, అదే విధంగా ఎన్నాళ్ళ వరకు ఇక కుంభరాశి వారి యొక్క జాతకంపై శివ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో, అలాగే ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజు నుంచి మీరు అనేది భవిష్యత్ ఎలా ఉండబోతుంది, అసలు ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇకపోతే మీ యొక్క కుంభరాశి వారిలో ప్రతి ఒక్కరిలో కూడా ధనవంతులు అవ్వాలంటే కోరిక బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం ఇది అంత సులభం కాదు. హార్డ్ వర్క్, అదేవిధంగా మీకు తెలివి, ఇవన్నీ కూడా వాటిని తోడవలసి ఉంటుంది. ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతులుగా ఎదగవచ్చు. ఎన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులయ్యే అవకాశం కూడా రావచ్చు. అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసుల్లో జరిగే ప్రవర్తన వలన మనుషుల జీవితంలో మార్పులు, అదేవిధంగా ప్రతి ఒక్కరిలో తాము డబ్బు సంపాదించాలనే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అంతటా అవి ఆలోచనలు రావడం ఈ విధంగా చోటు చేసుకుంటాయి. ఇక దీని వల్ల మన దిన జీవితంలో కూడా మార్పులు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి కదా. ఇక ఈ నైవేద్యంలో ఇక కుంభరాశి వారి యొక్క సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి శివయ్య మీకు అవకాశాలు కల్పించబోతున్నాడు. మీరు వాటిని గ్రహిస్తే చాలు, మీ జీవితం పూర్తిగా చాలా అంటే చాలా మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా కన్యారాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన ఈ యొక్క కన్యారాశి వారు ప్రతి పనిలో కూడా ది బెస్ట్ అవ్వడానికి నిరంతరం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీ యొక్క శివయ్య మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులు చేయబోతున్నాడని ఆగస్టు 7వ తారీఖు గురువారం నుంచి కుంభరాశి వారి భవిష్యత్తు ఆ శివయ్య పూర్తిగా తిరగరాయబోతున్నాడు. మీరు కొన్నాళ్ళ వరకు మీకు అసలు ఎటువంటి డోకా లేదని చెప్పుకోవాలి. అదృష్టం ఏ రూపంలో వచ్చినా మీరు పట్టుకోవడానికి రెడీగా ఉండండి. తలరాత రాశాడు, ఇక మీ లెక్క తిరగబోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. శివుడు మీ కష్టాలన్నీ తొలగించబోతున్నాడు. ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. అలాగే కుంభరాశి వారు రాబోయే కాలంలో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు.
మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది. ఈ నెలలో హెచ్చు తగ్గులు మీకు ఫలితాలు ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితులు మంచి మార్పులు రావడం మీరే గమనిస్తారు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారికి బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉండబోతున్నాయి. ఈ సమయం మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ యొక్క లక్షణాలను సాధించే సమయం, ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సమయం అనేది అందుతుంది. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరస్తులను సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కానీ తరచుగా లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే శివయ్య మీ యొక్క అనుగ్రహంతో మీరు సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. మీరు మీ యొక్క జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధించే చక్కటి రిజల్ట్ కోసం మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. పిల్లలు చదువుపై దృష్టి పెడితే సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే కుంభరాశి వారి కెరియర్ ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఇక శివయ్య అనుగ్రహం కలగటం వల్ల మంచి కెరియర్ మార్పులు జరుగుతున్నాయి. మంచి కెరియర్ ఉంటుంది. ఎన్నో ఏళ్ల వరకు మీరు కెరియర్ పురోగతి మంచి సమయం అని సూచిస్తుంది. మీ యొక్క పరిస్థితి సమయం అనేది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో ఎన్ని గొప్ప కెరియర్ మార్పులు వస్తాయి. సహానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవితం మార్పు చేసుకోండి. ఇక కుంభరాశి వారు ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించుకోవాలో, ఏ విధంగా ఉండాలో, విద్యని ఎలా చేరుకోవాలో అధిక ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా విద్య వైపు అడుగులు వేస్తారు. ఇకపోతే మీ యొక్క ప్రేమ సంబంధంలో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జాతకాన్ని పూర్తిగా మారుస్తుంది. సో అనేక రకాలుగా ఇక కుంభరాశి వారు అనేది సమస్యల నుండి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితాలను కోరుకున్నట్లుగా మారబోతుంది, సాధ్యమవుతుంది. మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఆ శివయ్య మీ తలరాతను ఊహించిన విధంగా మార్చబోతున్నాడు. కాబట్టి సో మీ యొక్క జీవితం జాతకం నెంబర్ 1గా ఉండబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి డౌట్ లేదండి. కాబట్టి ఇక మీ జాతకం నెంబర్ 1గా ఉండబోతుంది. ఆ శివయ్య ద్వారా జ్యోతిష్యం ఫలితాలు చెప్పడం జరిగింది. ఇక ఈ శివయ్య మీ యొక్క ఆటలో ఆర్థికంగా మీకు అంతా కూడా మార్పులు అనేది చూస్తారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.